హౌస్ ఇచ్చిందా వెస్టీజ్? చేశారు ఇచ్చిందంటే మీకెందుకు ఇవ్వదండి? మీరు ఈ రెండు పెట్టుకోండి. మీరు కూడా ఫస్ట్ కళ మాత్రం ఇది. ఇంకా మూడో కళ ఏముందండి? మీకు తెలిసి కార్ టచ్ చేయొద్దు అన్నారు చాలా మంది. ఎస్ఆర్ కానీ ఈరోజు లగ్జరీ కార్లో తిరుగుతున్నాం. కళ నెరవేరిందా? ఎస్ఆర్ మీరు ఏం కార్ పెట్టుకో, మీరు కూడా ఏం పెట్టుకోవాలి? కళ వెస్టీజ్ ద్వారా లగ్జరీ కార్. ఓకేనా? ఇంకోటి రెండోసారి ఇలా రండి. ఇంకోటి ఏముంది? ఫారెన్ కారు పక్కన పెట్టేస్తే ఫ్లైట్ లో ఫోటో దిగి ఫ్రేమ్ పెట్టేసుకొని పెద్దగా ఉండాలి డ్రీమ్. అలాంటిది ఈరోజు నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో ప్రయాణం చేసి 2 ఫారెన్ ట్రిప్పులు తీసుకున్నాను. ఆ ఫ్లైట్ లో ఒక అనుభవం తెలుసు అందరికి. ఆ ఫ్లైట్ లో వెళ్ళడానికి కూడా భయపడేవాడిని. అలాంటి నా కళని వెస్టీజ్ ద్వారా నెరవేరుస్తున్నాను. ఇది మీకు కూడా ఉందా? ఎస్ఆర్ రైట్. తర్వాత ఏముందండి? బ్యాంక్ బ్యాలెన్స్. సూపర్ సార్. బ్యాంక్ బ్యాలెన్స్ ఈ రోజు నాకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, బొమ్మడీలు అంటే బొమ్మడీలు. సార్ మీ సివిల్ బాగుంది, మేము లోన్ ఇస్తాం. నాకేం చేయాలి? లోన్ తీసుకొని ఏదో ఒకటి చేసుకోండి సార్. నేనే ఇస్తారా డబ్బులు నీకు? నేనే ఇస్తారా డబ్బులు నీకు? ఏమంటే నాకెందుకమ్మా లోన్, నాకు వద్దు మా తల్లి అంటే కూడా వినరు. అంటే ఇప్పుడు చూడండి, అదే డబ్బుల కోసం బ్యాంకు చుట్టూ తిరిగే వాళ్ళే మనం చూసాం. బ్యాంకులే మన వైపు చుట్టేలా చేస్తుంది వెస్టీజ్. అలాంటి డబ్బు కాదు. నేను కూడా డబ్బు తెస్తా, అప్పు తీసుకొని ₹1,00,00,000 తెస్తా. ఆ డబ్బు కాదు కావాల్సింది. బ్యాంకే మన చుట్టూ తిరుగుతుంది చూడు. అలాంటి మనీ మన దగ్గర ఉండాలా, అది డ్రీమ్. అలాంటి మనీ మన దగ్గర ఉండాలా. సరే మీరు ఫ్లాట్ పెట్టి బండికి కందుల్లో తీసుకున్నాం. రోజు ఒక ఫోన్ చేస్తుంది, సార్ టార్గెట్ దగ్గర ఉంది, చాలా ఇయ్యండి సార్, తక్కువలో సెకండ్ పెట్టుకోండి సార్, నాకు వద్దమ్మా తల్లి అంటే సరే కట్ చేసేసి పడేస్తారు. ఎన్నిసార్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టా, ఇంకో నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తారు ఆమె. సరే అలా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ డ్రీమ్ మీకు ఉందా లేదా? ఇక్కడ స్టార్ డైరెక్టర్ ఉన్నారు సార్. ఒకసారి ప్లీజ్ ఒకసారి స్టార్ డైరెక్టర్ అందరూ లేని స్టార్ డైరెక్టర్ ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. సూపర్. వీళ్ళందరూ ఈ కళలు కన్నారు, కళలు నెరవేరినాయి సార్. నెరవేరిందా మేడం? ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. మీరు కూడా కళ కంటారా లేదా? ఇప్పుడు కంటారా లేదా? అంత చిన్నగా చెప్తే పైన దేవుడు కనాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ప్రపంచంలో ఒకే ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఓన్లీ వెస్టీజ్. ఆ కళ నెరవేర్చడానికి చాలా మంది కళలు కంటుంటారు, నాకు ఐఫోన్ కావాలా ఇట్లాంటివన్నీ. అవన్నీ చూసే మీ దీంట్లో ఆ చిన్న కళలకు కావలేదు. 1,00,000 crore ఇలాంటి కొడాలి. రైట్. ఈ రోజు నుంచి కూడా మనం అది చేద్దాం. రైట్. సెకండ్ వెళ్దాం. వెస్టీజ్ ఎందుకు చేయాలి అంటే, ఎందుకు చేయాలండి? ఎస్, కళలు నెరవేర్చడానికి. అందుకే మనం ఈ రోజు వెస్టీజ్ అందరూ కూడా చెప్తారు. సరే, ఇది ఒక గేమ్ అండి. ఈ గేమ్ ద్వారా మీకు చాలా నేర్పిస్తాను నేను. బయట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దీని ద్వారా జ్ఞానోదయం చేయొచ్చు. ఏం చేయొచ్చండి? నిజంగా చెప్తున్నాను మేడం, వాళ్ళు కనపడలేదు. నేను కనపడుతున్నా మేడం? ఓకే, కాబట్టి ఇట్లా జరుపుకోండి, ఏం పర్లేదు. ఈ ఒక్క పిక్ ద్వారా మీకు అందరికి బాగా క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం చూద్దాం. ఈయన ఒకతను జాబ్ పర్సన్ అనుకుందాం. ఓకేనా? జాబ్ పర్సన్కి వచ్చేసి ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు, జాబ్లో కూర్చున్నాడు, జాయిన్ అయినాడు. జాయిన్ అయిన తర్వాత ఆ టేబుల్ దగ్గర కూర్చొని సెల్ఫీ దిగేసి అరే మామ నాకు జాబ్ వచ్చిందా, నేను ఇది నా టేబుల్ అని చెప్పేసి వీడియో కాల్ అందరికీ చూపిస్తాడు. ఎస్ఆర్ నో? ఇంటికి వస్తే ఆయన హీరో అంటారు అందరూ. ఎన్నో వచ్చేసారు, వండి పెట్టేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. ఇంకా నేను కాలర్ ఎగరేస్తారు, నాకు 20,000 30,000 జాబ్ వచ్చేసింది, ఇలా చేస్తారు. ఫస్ట్ స్టెప్ ఇది బాగానే ఉంటుంది, అందరికి బాగుంటుంది కదా? ఎస్ఆర్ నో? అందంగా ఉంటుందంటే ప్రపంచంలో ఇంతకంటే ఎక్కువ గొప్పగా ఎవరు చేయలేదు, నేను అంత సాధించేశాను అనే విధంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. రైట్. అలాగే సెకండ్ స్టెప్లోకి వెళ్దాం. ఆ తర్వాత రేపు పొద్దున వాళ్ళకి ఒక ఫైల్ వస్తుంది. ఏమి, నువ్వు ఈ పని చేయాలా, నువ్వు ఈ పని చేయాలా, అవి చూశాడు, ఇంత పని చేయాలా నేను. సెకండ్ ఏంటంటుంది ఎస్ఆర్ నో? వెంటనే బాస్ నుంచి ఫోన్ ఏం చేస్తున్నావు,
కంప్లీట్ అయిందా, తొందరగా కావాలి ఇలా రకరకాలుగా టార్చర్ పెట్టేస్తారు. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి ఎక్కడో కాలుతా ఉంటుంది. ఎసార్నా ఇది లెవెల్ 2. లెవెల్ 3లోకి వెళ్తాం. ఏముందండి, లెవెల్ 3లోకి వెళ్తే ఆ పని చేయలేక అవి చేయలేక ఎలా ఉంటుందంటే, భార్య ఫోన్ చేసిన పెట్టేసి నేను పెట్టే, అమ్మ పోయి మా నేను వస్తాను చెప్తున్నాను కదా, ఎందుకు చేస్తాను పని పెట్టే, ఇలా ఉండిపోతుంది. అది ఎస్ఆర్ను చాలా మంది ఇక్కడ భరించిన వాళ్ళు కూడా ఉన్నారు, అవునా? ఈ బాధ తర్వాత ఏమవుతుందంటే అలాగే ఇంకో లెవెల్కి వెళ్ళాం. లెవెల్ 4 ఏముందండి, వెంటనే ఆ టెన్షన్ కు షుగర్ బీపీలు వచ్చి లోపలికి వెళ్ళాం. ఏమవుతాయండి, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, ఇంకా ఇంటికి వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఆ లెవెల్లో అప్పుడు తెలుస్తుంది. ఇంకో లెవెల్కి వెళ్తాం. అక్కడ ఏముందండి, లెవెల్ ఏమీ లేదు. రిటైర్డ్ అయితే ఎడమ కాలు పూడుతుంటే రోడ్డుకు వచ్చి పడతాం. 4 పని అయిపోయింది, కొత్త వాళ్ళు తీసుకుంటామంటారు. అప్పుడు ఏమవుతుందంటే మొల్లబాటు అయిపోతుంది లైఫ్ మొత్తం. ఈ 5 లెవెల్స్ బయట కంపల్సరీ ఈ కాలంలో రన్ అవుతుంది. ఎస్ఆర్ ఇది లేకుండా కూర్చొని అదే జాబ్లో ఉంది, కోర్టు సంపాదించేసి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి లగ్జరీ కార్లు తిరిగే వాళ్ళు ఒక్కరిని చూపించుందాం. ఉన్నారా ఎవరైనా? అప్పుడు ఎవరో పాతకాలంలో ఉండే వాళ్ళు ఉన్నారు. పార్ట్నర్షిప్ తీసుకొని కంపెనీలో పార్ట్నర్షిప్ తీసేది జాబ్ కాదు, ఓన్లీ నెల శాలరీ ఇచ్చేవాళ్ళు ఉంటుంది. ఇలా ఉంటుంది. ఫస్ట్ లో మాత్రం చూడడానికి బాగుంటుంది. ఈ స్టేజ్ లో వెళ్ళి మీరు వెస్టేజ్ గురించి చెప్పారంటే ఆయన హీరో ఉన్నాడు మన వెస్టేజ్ వెళ్ళాడు. ఎస్ఆర్ ఇది నార్మల్ గా మీకు జరుగుతుంది. లాస్ట్ ఇక్కడ బీపీ షుగర్ వచ్చినప్పుడు తెలుస్తుంది, ఎందుకు లాస్ట్ లో ఇలా వెళ్ళిపోతాడు. ఇది ఒక లెవెల్. రెండోది చూద్దామా? ఎస్ఆర్ ఎస్. నేను ఒక పిక్ చూశాను, చూడండి. ఆటో డ్రైవర్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకంటే బెంగళూరులో మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ యాత్ర ఏదో నమ్మ యాత్ర లో ఆటో డ్రైవర్ అవతారం వెళ్తాడు. వీకెండ్ లో ఎక్స్ట్రా సంపాదన కోసం కాదు, డబ్బు కోసం కాదు, బాగా వినండి. దేనికోసం అండి? ఒత్తిడి తగ్గించుకోవడానికి, ప్రెషర్ తగ్గించుకోవడానికి. ఆఫీసులో అన్ని వదిలేసి ఆటోలో ఎవరైనా వస్తే పక్కన వాళ్ళు వస్తే మాట్లాడితే నా ఒత్తిడి తగ్గుతుందేమో, నేను ఇంకా కొన్ని రోజులు బతకాలి. బస్సులో ఒత్తిడి ఉందా? ఈ మీటింగ్ వస్తే ఒత్తిడి మొత్తం వెళ్ళిపోతుంది. ఎస్ఆర్ ఒకసారి బాగా గమనించండి. ఈ ట్రైనింగ్ ఎందుకు నాకు టాప్ లెవెల్కి తీసుకెళ్ళిందంటే నిజాలు మాట్లాడతాం, మీకే మోటివేట్ చేయలేదు, నిజాలు మాట్లాడతాం. ఇలా ఈడ ఇంత ప్రెజర్ తట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? జనాలతో కలవాలి, వాళ్ళతో కలవాలి, నా మనసు ఫ్రీ అవుతుంది. నాకు స్ట్రోక్ వస్తే ఏంటి వాళ్ళు కనపడతారు. ఆ టెన్షన్కి నాకు స్ట్రోక్ వస్తే నన్ను చూస్తారు. వెస్టర్లో స్ట్రోక్ వస్తుందా? స్ట్రోక్ వచ్చే వాళ్ళని తరిమి కొడతారు. ఎస్ఆర్ను ఇక్కడ వచ్చి కూర్చొని హ్యాపీగా ఇంతమందిలో ఉంటే మనకి స్ట్రోక్ అనేది ఉండదు. అది ఇంకోటి చూడండి, ఇలాగే ఒకసారి చూద్దాం. బెస్ట్లో స్టెప్స్ ఎలా ఉంటాయి. మీరు స్టార్టింగ్ లో జాయిన్ అయినారు, మీరు సిల్వర్ డైరెక్టర్ అనుకుంటాం, ఓకేనా? కింద బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయింది. డైరెక్టర్ అయితే మీకు ఏమొస్తుంది? కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తాడు. అలాగే సిల్వర్ డైరెక్టర్ అయినాడు అనుకోండి, మీకేమొస్తుంది? ఫండ్ వస్తుంది. అక్కడ బీపీఎల్ షుగర్లు వచ్చాయి సెకండ్ స్టెప్ లో. ఇక్కడ సెకండ్ స్టెప్ లో ఏమొచ్చాయి? ట్రావెల్ ఫండ్ వచ్చింది. అలాగే థర్డ్ స్టెప్ లో వచ్చి గోల్డ్ ఇన్కమ్ పెరుగుతుంది. స్టార్ డైరెక్టర్ గా మీరు ప్రమోషన్ తీసుకున్నారు. 3వ స్టెప్ కి ఫస్ట్ లో ఏమొస్తుంది? అక్కడ 3వ స్టెప్ లో ఏమొచ్చింది? బీపీ షుగర్ వచ్చింది. ఎస్ఆర్ అక్కడ ఏమొచ్చిందండి? బీపీ షుగర్ వచ్చింది. అలాగే ఇంకోటి తీసుకోండి, డైమండ్ డైరెక్టర్ విఐపి క్యాటర్ వస్తారు. అక్కడ ఏమొచ్చింది? తట్టుకోలేక ఆటో దొరకని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ చూడండి, క్రౌన్ డైరెక్టర్ అంటే లాస్ట్ ఒక హౌస్ ఫండ్స్ అన్ని వచ్చినాయి. అంటే వెస్టీలో మీరు ఏదైతే స్టెప్స్ పెరుగుతూ పోతారో మీరు హెల్తీగా ఉంటుంది, వెల్తీగా కూడా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు, ఆదాయం కూడా మీకు వస్తుంది. అదే ఇక్కడ చూశారు కదా, ఇదేమైందండి? ఇది బిజినెస్ ఒకటే కాదు, బిజినెస్ కూడా సరే మీరు చేసే చిన్న చిన్న బిజినెస్లు జాబ్లు రెండు ఒకటే దీంట్లో. అలాగే మనం ఇక్కడ చూసినామంటే ఇలా ఉంటుంది. ఇంకోటి చూసుకోండి, వెస్టీజ్ ద్వారా ఇంకో స్టెప్ ఉంది. డైరెక్టర్ బోనస్ వస్తుంది ఫస్ట్ స్టెప్ లో, లీడర్షిప్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది. తర్వాత వెస్టీజ్ కంటే ముందు మనం ఒక జాబ్ లో చెప్పినాము, రిటైర్ అయిన తర్వాత ఏం చెప్తాడు?
గుట్కాలు తనేసి బయటికి పంపిస్తాడు. వెస్టేజ్ ఏం చేస్తుంది, నువ్వు పని చేస్తే హ్యాపీగా పండుకో ప్యాసివ్ తీసుకో. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వెస్టేజ్ చేయాలి, ఇందుకోసం క్లియర్? దీంట్లో ఎవరైనా సరే మీరు ఒప్పుకొని అనేవాళ్ళు, ఇది రాంగ్ అనేవాళ్ళు ఒకసారి నిలబడి నాకు చెప్పండి. 3000 మందిలో అడిగిన ఇదే క్వశ్చన్ హిందీలో ఎవరు మాట్లాడలేదు. ఇది రియల్ సార్, ఈరోజు జరుగుతుంది ఇదే. మీకు చాలా మందికి చెప్తాను, ఇంకా ఏదో 3rd క్లాస్ మెంటాలిటీ వాళ్ళు చెప్పే మాటలు మీరు పట్టించుకోవద్దు. బయట మెంటాలిటీ ఉంటుంది, మా ఇంట వంట లేదు సోపులో కూడా కూర్చోరా ఇంట్లో అంటాడు. వారిని అబ్బ మహేష్ బాబు అంటే సోపు అమ్ముతున్నాడు. మా ఇంట వంట లేదు పేస్ట్ అవ్వడం, ఏమో బ్యాగ్ వేసుకొని టిక్కు పోతాండి. మా కాళ్ళు వాళ్ళందరూ మా ఇంట్లో కూర్చుని వాళ్ళు టీవీలో చూసి షుగర్ తెచ్చుకుంటున్నారు, మేము వాకింగ్ చేసి షుగర్ పోసుకుంటున్నాం. అంతే పగల గురించి మనకొద్దు, మనకి ఇది కావాలా స్టెప్ అది కావాలా మీరే నిర్ణయం తీసుకోండి. నేను అంటున్నది ఏమంటే, ఎందుకు వెస్టేజ్ చేయాలి అంటే ఇలాంటి దరిద్రపు పరిస్థితి మనకొద్దు, అలాంటి పరిస్థితి కావాలా, అందుకోసమే వెస్టేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏం చేసినా అన్నిటికాయ ఒలిసి తినిపిస్తున్నా, ఇది కూడా ఏదో విషం పెట్టావా అంటే అది మీ కర్మ. అరే ఈ ఇంతగా ఒలిసి తినిపిస్తున్నాడు అంటే పెట్టారా? అప్లైన్ అలాగే అబద్ధం చేసుకుంటే సార్లో ఇవి ఇన్నిసార్లు నా ఇంటి చుట్టూ తిరుగుతాంటే ఇవికి ఏదో డబ్బు వచ్చేటట్టుండే, వద్దు తీసుకోవద్దు. ప్రపంచంలో ఎంతకంటే నవ్వుతున్నా మేడం, లేదు నవ్వుతుంది. ప్రపంచంలో ఎంతకంటే దరిద్రమైన వ్యక్తులను ఎక్కడ చూడలేము. నిజాను ఏమైనా డబ్బులు అడిగింటే నువ్వు బాధపడాలా. నా ఇంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తానంటే ఈయన చేస్తున్నాడంటే మీకు కూడా అంటాడు, ఈయనకి ఏదో లాభం ఉందిరా, ఎప్పుడు ఫోన్ చేయనాడు, నన్ను ఈ రోజు ఫోన్ చేస్తే అడుగుతున్నాడు, ఎప్పుడు చేయగా నన్ను ఫోన్ చేస్తానంటే అప్పుడు చెప్పండి దీనికోసం వరే బాబు మేము చేస్తా అనేది. అంతే. ఇప్పుడు చూస్తే వెస్టేజ్లో కష్టాలు మీకు కష్టాల్లో కనబడుతుందా చెప్పండి ఒకసారి, మనస్ఫూర్తిగా చెప్పండి. వెస్టేజ్లో కష్టాల్లో కనబడుతున్నాయా? ట్రైల్ వేస్తున్నామని ప్రాక్టీస్ చేస్తున్నామంతే. అవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్లే మనకు రాను ఏమవుతుంది, ఒక ట్రైనర్లో అవుతారు. పెయింటర్ నేను ట్రైనింగ్ ఇచ్చారంటే ఇవన్నీ పడ్డాడు కష్టాలు. అందుకే నా దగ్గరికి ఎవరు కూడా మాట్లాడడానికి రాదు. ఎన్నో మన టాప్ అప్లైనర్స్ వాళ్ళే వెళ్ళి వేరే కంపెనీలు పెట్టినా ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. వాళ్ళతో మాట్లాడితే పై నుంచి కింది వరకు తోలు వచ్చేస్తాడు, బ్యాంకుకి ఎలా తీసే వాళ్ళ దగ్గర పోతే చెప్తారు. ఏ కంపెనీ కూడా నా దగ్గరికి రాదు, మా కంపెనీలో రాదు. నేను చెప్పేదానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, ఈ 2 ఫిక్సింగ్ ఫోటో కూడా తీసుకోండి, లేదంటే ఏదైనా చేయండి. మీరు ఎవరితో నేను మాట్లాడేటప్పుడు ఈ 2 ఫిక్స్ ఇస్తారు. నీకు ఏ లైఫ్ కావచ్చు అంతే. ఈ లైఫ్లో మనకి ఈ లైఫ్ కావాలా, ఆ లైఫ్ ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఇక్కడికి వెళ్ళామంటే అందరూ వెళ్తున్నారు, మా దగ్గరికి ప్యాసివ్ ఇన్కమ్ చేసుకో రిటైర్. ఇక్కడ రిటైర్డ్ అయినామనుకో లాస్ట్ ఏమి ఉండదు, కానీ రిటైర్డ్ అయితే అక్కడ ఏముంటుందంటే ఎందుకు చేయాలంటే వెస్టీజ్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలంటే ఎందుకు చేయాలి. అందుకే మీరు కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ థాట్ మారిందా? నేను ఆ రోజు బాలిసార్ ఉన్నప్పుడు నాకు థాట్ మారింది. ఎప్పుడు ఈ పిక్ చూసిన తర్వాత మీ థాట్ మారింది. ఎంతమందికి మారింది? ఎంతమందికి సార్? మారినప్పుడు మనం ఏం చేయలేము, ఎందుకంటే మనం ఏమి చేయలేము. మారాలి కూడా, మారితేనే మనం ముందుకు వెళ్ళగలం. రైట్, లేదు మారలేదంటే మీరు ఇంకా ఈ స్టేజ్లో ఉన్నారు. చెప్పండి ఏం స్టేజ్ చెప్పండి. ఇది గోల్డ్ దగ్గర మనం ఏం చేసినాము, 1,00,000 రూపాయల నోట్ల కట్ట పెట్టండి, అరటి పండ్లు పెట్టండి. ఏది తీసుకుంటారంటే మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, కాదు మన వాళ్ళు ఏం చేస్తారంటే, అరే డబ్బులు ఎప్పుడో వచ్చింది ఈ అరటి పండు తీసుకుంటారు అంటే. ఇప్పుడు బయట పోతే ఆ డబ్బులు ఎప్పుడో వస్తే వచ్చేది 6 నెలలు సంవత్సరం అవుతుందంట, ఫస్ట్ 10,000 వెళ్ళిపోవడం. కానీ వెనకాల ఉండే బాధలు తెలియవు. అందుకే ఈ స్టేజ్ మనం రాకూడదు. ఏ స్టేజ్ కండి, ఇలా మీరు వద్దు, ఈ వర్క్ అయితే వద్దు. అప్పుడు తినడానికి చేయొద్దు, 3 తరాలు తినడానికి తయారు చేయండి.
తరాల వరకు మనం తినాలి అనేది చేయండి. బయట మాత్రం మీరు ఇంటి పరిస్థితుల్లో వెళ్ళాలని పడేస్తారు. సిటీలో జాబ్ చేసే వాళ్ళకి అర్థం. మళ్ళీ మేము వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు నేను వెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టేసి చూస్తా ఉంటే ఒక అబ్బాయి వచ్చాడు, బాత్రూమ్ స్మెల్ వస్తుంది, కింద ఫోన్ చేసి దనదన వచ్చేసినాడు, అంతా క్లీన్ చేసి అవన్నీ పెట్టేసి ఇక్కడికి వచ్చాడు. వస్తే సార్ క్లియర్ సార్, ఏమైంది సార్? బాబు ఏం చదువుకున్నావు సార్? డిగ్రీ సార్. అలాగైతే బాబు చాలా బాధ. ఎందుకంటే ఏం చేయాలి సార్, ఇంటికాడ అందరూ తిడతా ఉన్నారు. ఎంత ఇస్తాడు? 10,000 ఇస్తాడు. 10,000 ఇస్తానంట. ఏం చేయాలి చెప్పండి? ఇంకో అలాంటి వాళ్ళకి ఏం చేయాలా? మనం ఏదో ఒకటి మాట ఒక విజిటింగ్ కార్డు ఇచ్చేసి వచ్చేసాను, ఇంతవరకు అయితే ఫోన్ చేయలేదు. అలా ఆ పక్కబడే స్టేజ్లోకి వెళ్ళిపోయినాడు. అప్పుడు వెళ్ళిపోయినాడు అంతే, లైఫ్ అంతా అలాగే వెళ్ళిపోతుంది. మనం అలాంటి దిగజారే పరిస్థితి మనము వెళ్ళకూడదు. అలా వెళ్ళామంటే రాబోయే కాలంలో పరిస్థితి ఇలాగే ఉండిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకసారి ఒక వైరస్ వస్తే, ఇంకొకసారి ఇంకో వైరస్ వస్తుంది కూడా, వస్తే ఎంతమంది రోడ్డును పడతారో తెలియదు. ఎంతమంది ఇప్పుడు క్యూలో నిలబడి తెచ్చిపోయి కొన్ని వేల మంది ఎస్ఆర్లో, కానీ వెస్టిజల్ ఒక్కరు కూడా చాలని తెలిసింది వైరస్ వచ్చినప్పుడు. అందుకే ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే మనం ఏం చేయాలంటే సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్గా వెల్త్గా వెస్టేజ్ 2 దొరుకుతాయి. ఎందుకు వెస్టేజ్ చేయాలి? ఇందుకే వెస్టేజ్ చేయాలి. ఎందుకు చేయాలండి? ఇందుకోసమే వెస్టేజ్ చేయాలి. సెక్యూరిటీ కోసం మనం చేయాలి. ఎస్, మీలో ఇంకా ఏదైనా చిన్న చిన్న థాట్స్ కానీ డౌట్స్ ఉంటే ఈరోజు చేంజ్ చేసుకోవడానికి రెడీనా? రెడీనా? మీ లైఫ్ మీరు చేంజ్ చేసుకోవడానికి రెడీనా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. అలాగైతే ముందుకు వెళ్దాం. రైట్. ఒక్కటి చూడండి, చేంజ్ అవ్వాలంటే ఇది భరించాలి. శ్రీశ్రీ గారి గురించి తెలుసా? కానీ ఇవన్నీ మీరు పడాలి అంటే చేంజ్ అవుతారు. ఇది పడకుండా మీరు చేంజ్ కాలేరు. ఓకేనా? ఏముందండి చరిత్రలో ఈరోజు పోనీ పోనీ పోతే పోనీ, సుతులు సతులు పోనీ పోతే పోనీ, రాని రాని వస్తే రాని, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాని వస్తే రాని, తిట్లు రాళ్ళు పాటలు రాని రాని, కానీ కానీ గానం ధ్యాన స్నానం కానీ కానీ ఏం చెప్పాడు ఒకసారి హ్యాట్సప్ అని ఆయన ఒకటే చెప్తాడు, ప్రపంచంలో వెస్టీజ్ పక్కన పెట్టేసి ఏ పని చేసినా ఇది దాటకుండా నువ్వు సక్సెస్ కాలేదు. ప్రపంచంలో ఏ పని చేసినా ఇది దాటకుండా నువ్వు సక్సెస్ కాలేదు. చేంజ్ అంటే ఓకే ఐఎమ్ రెడీ అన్నారు, కానీ దీనికి మీరు రెడీ కావాలి. ఫస్ట్ మీ లైఫ్ చేంజ్ చేసుకుంటామంటే రెడీ సార్, ఓకే ఓకే అన్నారు, కానీ చేంజ్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ ఏం కావాలా? ఇది రావాలి. నేను చెప్పింది కాదు, శ్రీశ్రీ గారు చెప్పారు. మేము అన్ని అవి చూసిన తర్వాత అర్థం చేసుకున్నాం, కష్టాలు వస్తారండి. ఎవరో కొంతమంది మీరు 100 మందిని జాయిన్ చేసినారు, 100 మంది వెళ్ళిపోయినారు, కానీ ఇండియాలో ఉన్నది 100 మంది జనాభా ఉన్నారు కదా చాలా మంది. 101వ వాడిని చేయండి. ఈ కష్టాలు ఇవన్నీ మనకు రావాలి. ఇవి ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో అప్పుడు మీరు చేంజ్ అవుతారు. మీరైతే రిసీవ్ చేసుకోవడం రెడీనా? మీరు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళారు, ఒక సోప్ ఇస్తారు, మీ ముఖాన్ని కొట్టారు, అయినా సరే వేస్తే మీరు బాధపడకూడదు. అలాగంటే మనం కొట్టి కొట్టించుకోవాలి సార్, నేను కొట్టద్దండి రారు, మాకేదో ఏమో దరిద్రుడు కొట్టాడు, అందరూ మీకేం కొట్టాలండి. రెడీనా ఇలాంటి అవమానాలు కూడా? ఓకే, ఇది ఒక స్టోరీ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి, ఇప్పుడే నేను జాస్వా సార్ పైన మేము మాట్లాడుతున్నప్పుడు ఒక రిలయన్స్ స్మార్ట్ తెలుసా, ఆ కంపెనీ వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు నేను జాస్వా సార్ మాట్లాడినప్పుడు, మీ దగ్గర ఎవరైతే ఉన్నారో మీ వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది, మేము ఒక ఇంటర్వ్యూ చేస్తాము, ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే వెస్టేజ్ చేసుకోమనండి, చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఈ ఆఫర్ ఇస్తాము, 2 చేసుకోవచ్చు అంటే సరే అన్నాము. ఎంతమంది రెడీ? వెస్టేజ్ కూడా చేసుకోవచ్చు, అక్కడ జాబ్ కూడా చేసుకోవచ్చు. రిలయన్స్ జాబ్ ఇప్పుడు ఇచ్చేస్తారు, అప్లికేషన్ ఫిల్అప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ లో మీకు ఏం చేస్తారంటే, మీరు డైరెక్టర్ అయిన వెంటనే మీకు ఒక కార్ ఇచ్చేస్తారు. ఎంత అండి? ఏమండి? 10 lakhs కార్ ఇస్తారు. మంత్లీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 1 lakh ఇస్తారు. తర్వాత 50 lakhs హౌస్ ఇస్తారు. రియల్ ఇప్పుడే
అక్కడ డైరెక్టర్ అయిపోయి స్టార్ అయిపోయిన వెంటనే ఏమి ఇస్తారండి? ఒక కారు, మంత్లీ 1,50,000 lakhs డైరెక్ట్ మీరు హౌస్ లోకి వెళ్ళి జాబ్కి వెళ్ళిపోవచ్చు. కార్ ఇచ్చేస్తారు ఇమీడియట్లీ, రైట్? అలాగే ఇంకో ఆయన చెప్పినట్టే సార్ బి ఆప్షన్ కూడా ఉంది, మీరు బి ఆప్షన్ కూడా చెప్పండి మీ వాళ్ళకి అన్నారు. చూద్దామా బి ఆప్షన్? సార్ నో బి ఆప్షన్. సార్ ఇంకోటి కూడా మా దగ్గర ఉంది, డైలీ మీకు ఇచ్చేస్తాము, కార్లోకి వెళ్ళి ఏమి మీరు పని చేయండి మీకు ఇచ్చేస్తామన్నారు. ఫస్ట్ డే 1 paisa ఇస్తారు. ఎంతండి? కరెక్టా? ఎస్ 1 paisa. సెకండ్ డే 2, థర్డ్ డే 4. అలా ఇస్తూ వచ్చినాడు. వస్తే మేమేం చేసినామంటే అక్కడ 15 days చూసాం. 15 days లో ఎంత వస్తుంది అతనికి? 163 రూపాయలు వస్తాను. అది 163 రూపాయలు ఒక్కొక్క పైసా ఇస్తే వేసి మళ్ళీ ఎన్నికి వచ్చాం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ పైసా ఇస్తాడు, అక్కడ కారం ఇస్తాడు. ఏ కావాలా బి కావాలా? ఏ కావాలా బి కావాలా? ఒక కారు 10 lakhs కారు. ఒకసారి బాగా ఆలోచించుకోండి. ఒక పైసా చాలా చూద్దామా? ఇప్పుడు కూడా చెప్పండి, మళ్ళీ చూడండి వేరే. ఇప్పుడు ఇది వచ్చేసి బి. ఏ చూపిస్తాను చూడండి. బి 30 days తర్వాత ఎలా వచ్చిందండి? ఎంత? 1, 10, 100, 1000, 10,000, 1,10,000, 53,65,709 రూపాయలు లాస్ట్ డే. అంటే నెలంతా కాదు, లాస్ట్ డే. సరే, ఈ 53 లక్షలు, 26 లక్షలు, 13 లక్షలు మొత్తం కూడితే పైసా కట్టించి ఒకసారి చూద్దాం. అది కూడా ఇది చూడండి, అది మీ అమౌంట్ ఎంత ఉందండి? 1,70,74,744. మాట్లాడడానికి కష్టంగా అంత డబ్బు వస్తే ఎలా ఉంటుందో చూడండి. ఎస్ఆర్ ఇది మల్టిపుల్ ఇన్కమ్. అంటే మల్టిపుల్ ఎలా ఉంటూ పోతుందో ఆ ఇన్కమ్, వెస్టేజ్ ఇన్కమ్ ఇలాగే వస్తుంది. ఫస్ట్ లో మీకు 100 రూపాయలు 10 రూపాయలు వచ్చింటాయి కదా, మీరు భయపడద్దండి, అది మల్టిపుల్ అవుతూ పోతుంది. ఇన్కమ్ ఎలా ఇస్తారనడానికి నేను ఇది ప్రూవ్ చేసి చూపిస్తున్నాను. ఈరోజు మీరు చూస్తుంటారు 10,000, 20,000 వచ్చింది. ఫస్ట్ లో ఏం చేసినంటే 100 రూపాయలు వచ్చింది, అందరూ ఎగతాళి చేస్తారు. 100 రూపాయలు వచ్చిందంట, ఏ మాట. ఒక వారం ఒకసారి ఒక నెలంతా తిరిగింది, మేము బ్యాగులు వేసుకొని తీసుకొచ్చి నాకు 100 రూపాయలు చూపిస్తాను. నేను అయితే చేసింటారు లేదా? కానీ ఈ అమౌంట్ గుర్తు పెట్టుకోండి, నాకు ఒకసారికి ఇది మల్టిపుల్ అవుతూ వస్తుంది. ఏదైతే 120 రూపాయలు నాకు వచ్చిందో అదే ఈరోజు 4 lakhs దాటేసి వెళ్ళిందంటే 120 రూపాయలతో స్టార్ట్ అయింది నా లైఫ్. మీకు కూడా అంతే. ఫస్ట్ చెక్ ఏదైతే వచ్చిందో అది వెరీ ఇంపార్టెంట్. అదే మీకు ఏం చేస్తుందంటే కోట్ల డబ్బులు సంపాదించుకుంటూ వెళ్ళిపోతుంది. అది వెస్టీజ్ పవర్ అండి. లేదండి, బిగినింగ్ మాత్రమే. ఆ చిన్న చెక్ బిగినింగ్ మాత్రమే. మీకు త్వరలోనే మంచి చెక్ రాబోతుంది, రైట్? ఎస్. ఇలా ఎవరైనా తీసుకుంటున్నారంటే గూగుల్ సుందర్ పిచ్చే తెలుసు కదా, CEO. ఆయనకి మీరు ఈరోజు ఎవరైనా గూగుల్ ఓపెన్ చేయండి, వెంటనే 1 paisa వాళ్ళకు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలాగే ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు చాలా కోట్లలో సంపాదిస్తున్నారు. మీకు ఇంకోటి తెలుసా? నేను కానీ ఇక్కడ లీడర్లు ఎవరున్నారు, ఎవరైనా ఒక సోప్ కొన్నారంటే మా అకౌంట్లోకి కొన్ని పైసలు వెళ్ళిపోతాయి తెలుసా? ఇప్పుడు నేను ఇక్కడున్న అనంతపూర్లో ఎవరైనా పేస్ట్ కొన్నారనుకో, నాకు నెక్స్ట్ మంత్ అకౌంట్లోకి కొన్ని పైసలు డబ్బులు వెళ్ళిపోతాయి. ఏదో ఒక్క పైసా నేను అనుకుంటున్నాను. చూడండి, ఇన్కమ్ ఎలాంటి ఇన్కమ్లో మనం ఉంటాం మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీ సంపాదన ఎలా ఉంటుందో నేను క్లియర్ చేపిస్తున్నాను. ఇలా సంపాదించాలి, అంతేందుకంటే రిలయన్స్ తెలుసు కదా, 1 paisa. రిలయన్స్ మీరు ఫోన్లో మాట్లాడటం కదా, వాళ్ళు 1 paisa 1,000 కోట్ల డబ్బులు వెళ్ళిపోతుంది. వెస్టీజ్ కూడా అంతే. ఒకే 1 paisa ఒక సోప్ నుంచి వస్తే ఇక్కడ తీసుకుంటున్నాం కదా మేమంతా, కార్లో లక్షల ఇన్కమ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకు వెస్టీజ్ చేయాలంటే మనం కూడా సెలబ్రిటీ ఇన్కమ్ తీసుకుంటే స్టేజ్కి వెళ్ళిపోతాం. సెలబ్రిటీ ఏదైతే తీసుకుంటున్నారో, ఏ సిస్టమ్ ద్వారా సెలబ్రిటీలకు డబ్బులు వస్తున్నాయో అదే సిస్టమ్ వెస్టీజ్ ద్వారా మీకు వస్తుంది. అదే సిస్టమ్ ద్వారా మీకు కూడా డబ్బులు వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వెస్టీజ్ చేయాలి అంటే
ఎందుకు వెస్టేజ్ చేయాలండి? ఇందుకోసం. రైట్, ఇలా ముందుకు వెళ్దాం. రైట్, ఇక్కడ చూడండి, అదే ప్రూఫ్ చేసిన వ్యక్తి ఒకసారి గట్టిగా క్యాప్టెన్ సిద్ధార్థ. మీరు స్నానం చేస్తున్నారా? ఆయన కోట్లలో డబ్బులు పోతాయి. భవిష్యత్తులో మీ డౌన్ ఎవరైనా స్నానం చేస్తే మీకు డబ్బులు. ఎందుకు వెస్టేజ్ చేయాలండి? ఇందుకోసమే చేయాలి. అందుకోసమే మనం నేను చెప్తున్నది ఏమంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, మీరు చూసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ డబ్ల్యూ అంటే ఏమండి? ఆల్రెడీ చూసా. డబ్ల్యూ అంటే వర్క్, ఎం అంటే మనీ. ఇక్కడ చూడండి, అదే మీకు ఇంకా క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకు వెస్టేజ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. 100% వర్క్ చేయాలి, మీకు అప్పుడు మనీ ఎంత వస్తుందండి? గట్టిగా ఎంత వస్తుంది? 10%. అదే మీరు డైరెక్టర్ అయిపోయినారు. డైరెక్టర్ అయిన తర్వాత ఎంత చేస్తారు వర్క్? డబ్బు ఎంత వస్తుందండి? వర్క్ తగ్గిందా? సార్, అలాగే సిల్వర్ అయినారు, మీకు వర్క్ ఎంత చేయాలి? మనీ ఎంత వస్తుందండి? 30% వచ్చింది. అలాగే గోల్డ్ వర్క్ ఎంత చేశారు? డబ్బు ఎంత వచ్చింది? నాకు అర్థం కావట్లేదు. 70% మనం వర్కౌట్ చేసాము, 30% వర్క్ ఎవరు చేశారు? ఈ లాజిక్ తెలిస్తే మీరు సూపర్ గా బిజినెస్ చేస్తారు. ఇది బాగా అర్థం చేసుకోండి సార్. ఇక్కడ గోల్డ్ లో వర్క్ ఎంత చేసాము? 30% ఇంకా వర్క్ తగ్గింది కదా. ఎవరు చేశారు? ఇక్కడ ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎస్. నువ్వు బట్టలు చిరిగిపోయే వర్క్ చేసినా నీకు ₹1 వచ్చేది. నువ్వు మంచి బట్టలు వేసుకొని యూనిఫామ్ వేసుకొని వర్క్ చేయిస్తే కోట్ల డబ్బులు. ఈ సిస్టమ్ సుందర్ పిచ్చయ్య తీసుకోలేదా? అదే సిస్టమ్. మీకు అనుకుంటారు డబ్బులు ఎలా ఇస్తారు ఇష్టం అంతంత అని, మీకు అర్థమవుతుందా? ఇవి చెప్పండి, ఇది మీరు తీసుకోండి, మీరు చెప్పేస్తే హ్యాపీగా తెలిసిపోతుంది. అలాగే స్టాక్ లో ఎంత వర్క్ చేయాలండి? డబ్బు ఎంత వస్తుంది? డైమండ్ లో 50 వరకు. ఇన్కమ్ ఎంత? 60. ఇలా చూద్దాం ఒకసారి. డైరెక్టర్ ఉంటారు ఎవరైనా ఒకరు నిలబడింది సార్. డైరెక్టర్, బ్రాంచ్ డైరెక్టర్, బ్రాంచ్ డైరెక్టర్. మేడం మీ ఫస్ట్ చెక్ ఎంత? ఫస్ట్ చెక్ 320. మీరు డైరెక్టర్ అయిన తర్వాత 10,000. గట్టి క్లాస్ ఇవ్వండి మేడం. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు 100% వర్క్ చేసింది మీకు. అప్పుడు మీ దగ్గర పనిచేసే వాళ్ళు లేరు కదా మేడం. అప్పుడు ఎంత వచ్చింది మీకు? ₹320. అదే కొంతమంది టీం తీసుకొని టీం ద్వారా వర్క్ చేసి డైరెక్టర్ అయిన తర్వాత ఎంత వచ్చింది మేడం? 10,000 వచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రూఫ్ ఉందా? అంటే ఇప్పుడు 100% వర్క్ చేసినప్పుడు 300. అది డైరెక్టర్ ద్వారా 10% వర్క్ తగ్గించుకొని 10% టీం ద్వారా చేస్తే మనకు డబ్బు వచ్చింది. ఇప్పుడు మీరు చేస్తారా టీం ద్వారా చేస్తారు? మీరు చేస్తారా టీం ద్వారా చేస్తారు? హెల్త్ పక్కన పెట్టేస్తే మనీ పరంగా చాలా కష్టాలు పడుతుంది. ఎస్ సార్, ఎందుకు వెస్టేజ్ చేయాలంటే ఇది కోసమే. ఇక్కడ ఉన్న వాళ్ళు నిరుద్యోగులకి చాలా మంది నిరుద్యోగులుగా వచ్చి ఇక్కడ కంపెనీ ఎండీని సంపాదించే స్టేజ్కి మనం వెళ్ళిపోయాం. అక్కడ ఎక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఇంజనీర్ ఒక అబ్బాయి వచ్చాడు. సార్, నేను ఒక కంపెనీలో పనిచేస్తా అంటే ఆ కంపెనీ నాకు పని ఇచ్చిన యజమాని సంపాదించే ఇన్కమ్ నేను ఈరోజు సంపాదిస్తున్నా సార్ అన్నాడు. నాకు చాలా బాగా చికెన్ సెంటర్ ఏదో పెట్టుకున్నాడు సార్. అతను జాబ్ ఇచ్చినాడు. వాళ్ళ యజమాని కంటే త్రిపుల్ సంపాదిస్తున్నాడు, 3-4 లక్షలు అయింది. అంటే ఇన్కమ్ సంపాదించుకునే దానికి సోర్స్ ఇస్తే ఈ ఆత్మహత్యలు జరగవు కదా. ఎస్ఆర్ను 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 రైట్, ముందుకెళ్తాం. అందుకే చేంజెస్ షేర్ ద ప్రొడక్ట్. షేర్ ద ప్రొడక్ట్ లో చాలా మంది ఈ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని మీరు అందరికీ చెప్పచ్చు. మీరు కొత్తగా చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ మనం చేసే పద్ధతిలో కొద్దిగా మార్చుకుంటే వెస్టింగ్ లో లక్షలు వస్తాయి. చెప్పంటారా? నెంబర్ 1, మీరు ఒక షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్ళిన తర్వాత మీరు ఒక సోప్ కొన్నారు. సోప్ కొంటే వెంటనే మీ ఫ్రెండ్ వచ్చేసి ఏంటి కొంటున్నారా అని, నాకు బాగుంది సోప్ కొంటున్నాను అని చెప్పారు. నేను ఎందుకు వచ్చావాళ్ళు? నేను ఏదో సోప్ కొనాలని వచ్చాను. నువ్వేం చెప్తావు వెంటనే? నేను నెల నుంచి వాడుతున్నా, సూపర్గా ఉంది, నువ్వు వాడు అంటావు. చేశారు. ఆయన కొనేశాడు, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. వెంటనే షాప్ ఓనర్ ఏమంటాడు? బాబు, నాకు ఒక సోప్ పంపించావు, ఇందులో డబ్బులు అని ఇస్తాడా? సరే, కంపెనీ ఓనర్ ఫోన్ చేసి, బాబు ఈరోజు సోప్ అమ్మడానికి నువ్వు మాట్లాడావంట, నా కంపెనీ తరఫున ₹10 తీసుకొని ఇస్తారా?
ఇవ్వడు కదా. అంటే మనకు తెలియకనే మనం అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ చేసేసాం. ఎస్ సార్ సార్ నెట్వర్క్ మార్కెటింగ్ మళ్ళీ చేయడానికి ఎందుకు మన ప్లేట్లోనే ఉంది నెట్వర్క్ మార్కెటింగ్. అందరికీ మీరేం తక్కువ. మీరు ఒక శారీ చూసారనుకోండి, చూస్తే అక్క ఏముంది అక్క శారీ నేను 5 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను కా ఇంకోటి 5,000 2,000 వచ్చింది అక్కడ నేను కొనేస్తున్నాను. ఎంతమంది ఫోన్ చేస్తారు అక్క వీడియో చూడక ఆ శారీ బాగుంది ఇక కొనేసాను అక్క మా ఇంటికి రా, ఆ ఇంటికి రా, ఇంటికి రా చెప్పే చూడక ఎన్ని రోజులు ఉండవు అంటారా, లేదంటే బీరువాలో 3 గంటల లోపల దాచిపెట్టేస్తారా? అందరికి చెప్తారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పండి, ఒకటి నచ్చిన విషయం చెప్పడానికి నెట్వర్క్ మార్కెటింగ్ లో వేరే ట్రైనింగ్ అవసరం లేదు. అవునా? నువ్వు వాడిన తర్వాత నచ్చింది చెప్పాలంతే. ఇది చెప్పడానికి ఎన్నెన్నో అడ్డంకులు. మా అత్త వద్దంది, ఆమె మూతి ఇలా పెట్టుకుంది, ఆమె అలిగిపోయింది, వాళ్ళు ఇలా అన్నారు. అరే అది మనమేం చేస్తే డబ్బులు ఇచ్చి చెప్తున్నాం, వాళ్ళు ఏమైనా చెప్పుకోండి, ఏముంది మనకు కావాల్సింది డబ్బు. ఎస్ఆర్నో? అందుకే నేనేం చెప్తున్నా అంటే మీరు ఏదైతే బ్రాండ్ వాడేటప్పుడు ఏం పని చేశారో అదే పని వెస్టీజ్ బ్రాండ్ వాడినప్పుడు కూడా చేయండి. అదే నెట్వర్క్ మార్కెటింగ్. మీరు అక్కడ చీర నచ్చితే 10 మందికి చెప్పారు, వెస్టీజ్ పేస్ట్ నచ్చితే 10 మందికి చెప్పారు. అక్కడ మొబైల్ నచ్చితే మొబైల్ కొట్టారు మీరు, అవునా? మీరు మొబైల్ తీస్తే ఊరికే ఉంటారు, అందరికీ చెప్తారు కదా నేను కొన్నాను సూపర్గా ఉందని. ఇక్కడ మీరు కూడా అంతే, ఆ మొబైల్ నచ్చితే 10 మందికి చెప్పారు. వెస్టేజ్లో మీరు ఏదైతే కొన్నారో ఆ మెడిసిన్ కానీ ఏదైనా కానీ మీరు అక్కడ వాడే వాళ్ళ మధ్యలో దీని గురించి చెప్పండి. అంటే యూజ్ ద ప్రొడక్ట్ మెయిన్ రీజన్, రైట్? మేక్ ఏ లిస్ట్ మీరు చేసుకోండి. ఇన్విటేషన్ తొందరపడి హోమ్ మీటింగ్స్ చాలా చేయండి. నెట్వర్క్ గురించి బాగా చెప్పండి, ఇవన్నీ ఉన్నాయి, రైట్? ఓకే. అంటే టీమ్ వర్క్, ఎస్ టీమ్ వర్క్ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ ట్రైనింగ్ ఇస్తాం, టెన్షన్ లేదు, అది చేసుకుంటే మళ్ళీ అవుతుంది. టీమ్ లీడర్ ఎలా ఉండాలనేది నేను చూస్తాను, కానీ చాలా బాధ పెట్టుకోవచ్చు కదా, అవునా కదా? కళ్ళు మంట ఉంటాయి, ఇక్కడ క్లాస్ ఉన్నాయి, క్లాస్ పెట్టుకోవచ్చు కదా. ఎస్ఆర్ నో? మీకేమనిపిస్తుంది? ఇలాంటి లీడర్లు ఉన్నారు మన దగ్గర. రియల్ కదా? బయటికి చెప్పొద్దని మనసులో పెట్టుకోండి, ఎందుకంటే మన బరువు. ఇలాంటి లీడర్లు ఉంటారు. నేను ఎవరు చెప్తున్నాను, టీమ్ లీడర్ సార్ టీమ్ లీడర్ లా బిహేవ్ చేయండి. ఇది చాలా మందికి రగలు పడ్డారు, అందుకే నేను చెప్పండి లేదు అయిపోయింది చెప్పేసి ఎందుకంటే రియల్ ఒక 2 మాటలు చెప్పేసి ముందుకు వెళ్ళిపోతా. ఈయన ఇంకా స్టార్ లో ఉన్నాడు, కింద క్రౌన్ అయిపోయి 1 lakh కొట్టినాడు. స్టార్ లో ఉన్నానికి ఎక్కడో కాదా ఉంది రోజు, అవును కదా? ఆ కోపి అందుకే ఇట్లా పెట్టుకుంటాడు, నేను చేయను అంటాడు. కళ్ళు మంటనీ నేను రాను చెప్పండి కదా, నేను రాను ఆడ చేసుకున్నాడు. ఆయన క్రౌన్ ఎక్కితే నేను స్టార్ లో అన్ని తెచ్చుకోండి వల్ల ఉదయం వద్దుకో అంటారు. ఇవన్నీ నీ పిల్లలు ఏదో ఎదుగుతుంది, అవునా కదా? నీ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయితే నువ్వు పైకి వెళ్ళిపోతావా, బయటికి వెళ్ళిపోతావా? గర్వపడేవు. నా డౌన్ లో ఉన్న నా డిస్ట్రిబ్యూటర్, నా టీమ్ మెంబర్ ఈరోజు క్రౌన్ అయినాడు. ఈ మెంటాలిటీ ఉంటే అందరూ వస్తాం, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని రివర్స్. నేను మీటింగ్కి రాను, నేను స్టేజ్ ఎక్కను, ఇవన్నీ చేయకూడదు. ఓకేనా? 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 ఎప్పుడైతే నాలెడ్జ్ ఉన్న టీమ్ స్ట్రాంగ్, నాలెడ్జ్ ఉన్న టీమ్, మీకు ఎప్పుడైతే నాలెడ్జ్ లేదో చేపలు పట్టి తీసుకోండి. నాలెడ్జ్ లేని టీం ఉంటే అలా ఉంటుంది. నాలెడ్జ్ ఉంటే టీం ఏం చేస్తుంది, సమస్యల్ని తరిమి కొడతారు. అంటే ఇక్కడ జాయిన్ అవ్వడం కాదు, మీ టీంని నాలెడ్జ్ ఇవ్వండి. అలా స్ట్రాంగ్ టీం చేసుకోండి. దీని గురించి ఇంకో ట్రైనింగ్ లో నేర్చుకుందాం. ఓకేనా? ఫాలో అప్ అనేది ఎలా ఉంది చెప్పండి. ఇలా ఈ నుంచి 4 స్టెప్స్ చెప్తాను. ఒక 4-5 స్టెప్స్ ఉన్నాయి. జీవితాన్ని మార్చేసే స్టెప్స్ ఇది. కావాలా క్లోజ్ చేద్దాం? చెప్పండి. చైర్ ఖాళీ లేకుండా వెనకలో ముందుకు వచ్చింది. చాలా వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్ అండి ఇవి. ఒక మీటింగ్ లో ట్రైనింగ్ లో ఖాళీ లేకుండా వచ్చింది, ముందరకు వచ్చింది.
పేజ్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ కొటేషన్ చదివినారు. ఒక సింగిల్ పేజ్ కోసం మనం అది రైట్. నెంబర్ 1 పాయింట్ రెడీనా? రెడీనా? అందరూ పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ అయింది సార్, నా భార్య కొడుతున్నట్టు. భార్యనే మళ్ళీ చేసుకో. మైండ్ చెప్పంటారా? ఎంతమంది ఉన్నారు? పెళ్లి కానీ ప్రసాదాలు పెళ్లి కానీ ప్రసాద్ అంటే ఫస్ట్ లిస్ట్ లో ఉన్నారు. మేడం ఉందా? మేడం వచ్చింది ఇక్కడికి. సరే వాళ్ళ ఇంటికి ఫోన్ నెంబర్ ఎవరు ఉంటే చెప్పండి సార్. తీసుకెళ్తారా? సూర్య సార్ తీసుకెళ్తారు. సరే, ఫస్ట్ టైం వెళ్తాం, మాట్లాడతాం. అమ్మాయికి అబ్బాయికి బాగా నచ్చింది. రెండోసారి వెళ్తారు, ఇంకేమనంటే టింక్ టింక్ డబ్బులు మాట్లాడతారు, ఆ లైన్లో పోతాయి. మూడోసారి ముహూర్తం కట్టుకుంటారు. అంతేనా? ఎసార్లు 3 సార్లు అయిపోతే ఆమె వచ్చి 100 ఏళ్ళు మనతో కలిసి ఉంటారు. మీరు ఎన్నిసార్లు కలిసారు? 3 సార్లు కలిసారు. మనతో 100 ఏళ్ళు కలిసి నడుస్తారు. 300 సంవత్సరాలు మనతో కలిసే డౌన్ లైన్కి మీరు ఎన్నిసార్లు కలవాలి? 300 సంవత్సరాలు మీతో కలిసి డౌన్ లైన్ని మీరు ఎన్నిసార్లు కలవాలి? ఐడి వ్యాలిడిటీ ఎంత అండి? 3 జనరేషన్. ఒక్కసారి కలిసేసి వాటి పర్సనల్ బీ పెట్టాను రాను, ఏదో ముందు పెట్టుకొని అక్కకున్నాడు అని నేను రాను. అది లేదు, బాధ్యత మందే, మనం వెళ్ళాలి. కట్టుకున్న తర్వాత అలిగింది అనేసి పుట్టింట్లో వదిలేసి ఉంటే ఏం చేస్తారు? మళ్ళీ పోయి బొజ్జగించుకోనైనా తెచ్చుకుంటారు. ఎస్ఆర్ను బాధ్యత తీర్చి తెచ్చుకుంటారు. ఎస్ఆర్ను మీరు కట్టుకున్న తర్వాత తాగబోతే ఏమైనా మీరు ఏగుతారు. ఎస్ఆర్ను మీరు తాగబోతులు కాదు, ఉండండి. మంచి వాళ్ళు ఎగుతామా లేదా? ఎస్ఆర్ను విడాకులు తీసుకొని పెళ్లి చేసుకొని పోతే ఇండియా మొత్తం సాగుకొస్తుంది, మీకైనా ఏమైనా. కానీ అడ్జస్ట్ అయిపోయి వచ్చిన వాళ్ళు మార్చుకుంటూ పోతారు. వెస్ట్ ఇండీస్ లో కూడా అంతే. రిలేషన్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఒక 3 టైమ్స్ కలిస్తేనే 300 సంవత్సరాలు మనతో జీవితం ఇస్తారే. వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ 300 సంవత్సరాలు మన పిల్లలు కూడా ఆదాయిస్తారు. ఈ సెంటిమెంట్ ప్రిపేర్ తీసుకోండి, హార్ట్ తీసుకోండి. మామూలు ఇలా విని ఇలా తీసేయద్దు. ఇలా విని నా టీంలోకి ఎవరైనా చూస్తారా? ఎవరైనా వచ్చింది చూడండి. సార్ అని పిలిచే వాళ్ళే ఉండరు. మీటింగ్ తర్వాత ఏం బావా ఇలా, ఏం బావగారు అల్లుడు ఇంకోటి ఉంటారు. మామ నీ కూతురు నన్ను కొట్టేది మామ, ఈరోజు నేను మీటింగ్కి వచ్చేస్తా. ఇలాంటివే. ఆడికి వచ్చిన తర్వాత ఎంతమంది నేను నీ కూతుర్లు అంటే, నాకు రిక్షాలో పెళ్లి చేసుకునే వాళ్ళందరూ నాకు కూతుర్లు అనుకుంటారు. నేనేం చేయాలా? వాళ్ళందరూ వచ్చేసి మామ 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 అని పిలుస్తా అంటే, వీళ్ళందరూ మామ అని పిలిస్తే నీకు ఎంతమంది కూతుర్లు ఉన్నారంటే, నేను ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవాలో నాకే తెలియదు అంటే ఈ రిలేషన్ స్ట్రాంగ్. నాకు 1 కాదు 2 కాదు, చాలా దెబ్బలు పడ్డాయి. వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు నా టీం అనంతపురం మొత్తం వెళ్ళిపోయింది. 5 లక్షల టీవీ 30 లక్షలకు వచ్చింది. సరే 30,000కి వచ్చింది. కానీ రిలేషన్ ఉండడం వల్ల వెంటనే 2-3 మంత్స్లో మళ్ళీ రిటర్న్ వచ్చి నాకు టీవీ వచ్చింది. నేను ఇది మెయింటెనెన్స్ చేయడం వల్ల మళ్ళీ ఆ నాయుడు ఈ నాయుడు వచ్చేసి ఏదో ఎజ్జులు అని వచ్చాయి కదా, అప్పుడు కూడా చాలా పడింది. అందుకే ఎక్కువగా మనం ట్రైనింగ్లు ఇస్తే శత్రువులు పెరుగుతారు. నాకు తెలుసా, ఎవరు మంచి వాళ్ళు కాదు, మంచి వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నేను తొక్కేయాలని ఎవరు ఉంటారు. కానీ ఆయన తొక్కితే కిందికి పోతాం, కానీ మనసులు తొక్కితే ఎవరు వస్తారు? మళ్ళీ నా పివి మళ్ళీ వచ్చేస్తాను. ఈ కష్టాల్లో కూడా నేను నిలబడగలిగినాను అంటే నాకు ఇదే కాపాడింది, ఇదే కాపాడింది. ఈ రోజు మనం డబ్బు ఎప్పుడైనా సంపాదించుకొస్తారు. రిలేషన్ మెయింటెనెన్స్ మీరు మీ డౌన్ లైన్, అది మీ అద్భుతమైన ప్రపంచం. మీరు మీ టీం ఒకసారి కూర్చోండి, అందరూ ఒకసారి కూర్చొని మనసు మీకు మాట్లాడుకోండి. నెలకు ఒకసారి మీరు అప్లైన్ ఇంటి ఇవ్వండి, ఒక డౌన్ లైన్ ఇంటి ఇవ్వండి. ఎవడైనా టచ్ చేయాలంటే భయపడతారు తెలుసా? మీ టీంని టచ్ చేయాలంటే వణుకు పుట్టాలి వాడికి. అలాంటి రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోండి, ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. చేస్తారా?
ఈ పాయింట్ సూపర్ పాయింట్. ఇది ఉంటే మిమ్మల్ని టచ్ చేసేవాడు మిమ్మల్ని కిందికి లాగడానికి ఎవరి వల్ల అసలు చేత కాదు. కాబట్టి అర్థమైంది కదా. రైట్, రెండో పాయింట్కి వెళ్దామా. రైట్, నెంబర్ 2 పాయింట్. ఇక్కడ అందరికి టాప్ అప్ లైన్ ఎవరు? మీరే కదా సార్? సూర్య సార్ కదా. సరే, సూర్య సార్ పైన సాగు సార్ ఉన్నారు. సరే, ఫోన్ చేయడానికి ముందు పైకి తీసుకెళ్ళాడు కదా, అంతా టాప్లోకి వెళ్ళారు కదా, అక్కడ బిల్డింగ్ హైట్ ఎక్కి మీ అప్లైన్ ఆ బిల్డింగ్ హైట్లో ఒక డిన్నర్ పెట్టాడు. బాగా వినండి. డిన్నర్ పెడుతూ ఉంటే సైడ్లో దానికంటే సగం హైట్లో ఉండే బిల్డింగ్ పైన ఒక నర్సు ఒక డాక్టర్ కూర్చొని ర్యాంకులు ఇవన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నారు. మీరు సార్ అడిగారు, సార్ ఎవరు సార్ అక్కడ? డాక్టర్లు ఇద్దరు నర్సు ఉన్నారు అంటే, ఏం లేదు, మీరు అందరూ డిన్నర్ చేసేసిన తర్వాత ఒక్కరొక్కరు అక్కడికి జంప్ చేయాలా, ఎవరికైనా కాళ్ళు తిరిగితే వాళ్ళు కట్టుబడతారు. ఎంతమంది జంప్ చేస్తారు? సరే, ఇప్పుడు చేస్తారు. అదే కింద అగ్గి మలిగింది, ఒక బిల్డింగ్ కూలిపోతుంది. ఇప్పుడు జంప్ అప్లైన్ కూడా లాగేసి ఆయన దుంకేస్తారు. వెస్టిండీకి మనసా వాచ కర్మ పూర్తిగా దుంకేస్తారు. ఒక్క పాయింట్ కూడా నిరసన ఉండదు. వెస్టిండీకి కొంతమంది సగం ఉంటారు. నేను 2 చేస్తున్నాను, ఎప్పుడు అవుతావో 2 చేసుకుంటూ పోతే. నేను అదే చెప్తున్నా, పైన కాదు మనసుతో ఏమైనా సరే వచ్చేసేటప్పుడు అది ఏమైనా అయిపోయింది. వెస్టిలో నువ్వు లాస్ అవుతావు, వెస్టిలో నువ్వు రోడ్డును పడతావు, అయినా సరే వెస్టిలో కాలు చేతులు ఎరుగొట్టుకుంటావు, అయినా సరే వెస్టిలో. ఎందుకంటే బయట ప్రపంచం ఎలా ఉందంటే ఎప్పుడు హార్ట్ అటాక్ చనిపోతాడో తెలియదు. అవునా? డబ్బులు అన్నీ లేవు. ఇలా కింద అక్కి పెడుతున్నారు డాక్టర్లు, లక్షలు తీసుకురాండి మాకు తక్కువ పడ్డాయని. సార్ మీరు బీపీలు పెంచుకోండి తొందరగా అని కింద అక్కి పెడుతున్నారు. మనం అక్కడ ఆ బిల్డింగ్ లో ఉంటే ఎప్పటికైనా వాళ్ళతో పాటు కూలిపోతాం. వెస్ట్ ఇండియన్ సేఫ్ జోన్ దగ్గర రండి, ఫస్ట్ కాలు చేతులు ఇరుగుతాయేమో కానీ ఆ తర్వాత 100 రోజులు బతికేస్తాం. నెంబర్ 1 పాయింట్ మ్యారేజ్. నెంబర్ 2 బిల్డింగ్. మనసా వాచ కర్మ వెస్టిజ్ లోనే పూర్తి ఉండాలి. ఎస్. ఇంకోటి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు పెళ్లి గారి ప్రసాద్? నిలబడండి, చూద్దాం మీ ఫేస్ లో ఒకసారి. పెళ్లి కాలేదు సార్, చెప్పండి. ఒక బిల్లు అయింది సార్, కావాలి. అందుకే నించున్నారు సార్. వాళ్ళందరూ మీ అందరికి పెళ్లి లేదయా? అయిపోయినాయా? ఈమె పెళ్లి చేసుకోమన్నా ఉంటాడు. ఏం లేదు, సూపర్ మెసేజ్ ఇస్తాను మీకు. ఎందుకంటే ఇలా నవ్వు తీస్తే బ్రెయిన్ లో బాగుంటుంది. నాకు సైకాలజీ చెప్పింది. సరే, ఏదైనా పాయింట్ ఉన్నప్పుడు కథ రూపంలో చెప్తే, ఇప్పుడు చెప్పండి, కథ అంటే బాగా నిద్ర కూడా వెళ్ళిపోయింది అందరికి. అవునా కదా? ఫస్ట్ పాయింట్ మ్యారేజ్ బాగుంది. రెండోది వచ్చేది 3వ పాయింట్ రిలీజ్ చాలా ఇంపార్టెంట్. చూద్దామా? సరే, ఇక్కడ పెళ్లిగారి ప్రసాద్ లో ఒకసారి టీవీ చూస్తున్నాం. వర్షం భారీగా వస్తాను. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి విశాఖపట్నం వెళ్ళిపోయారు. ఫోన్ చేశారు, అరే నేను ఈరోజు మీ దగ్గరికి రావట్లేదు, వర్షం వస్తుంది, నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక ముసలావిడ వస్తుంది, 90 ఏళ్ళు ఉంటాం మీ అత్త, ఆమె తీసుకొని ఇంట్లో పెట్టు అని చెప్పినారు. అప్పుడు మనోడు ఏం చేస్తున్నాడు, టీవీ చూసుకుంటా కూర్చున్నాడు ఫ్రెండ్స్తో బాగా. అప్పుడు చూసి మా నాన్నకి బుద్ధి లేదు, ఆ ముసలావిడ ఇప్పుడే రావాలా, ఈ వర్షంలో ఎట్లా పోవాలా ఏమో, రేపు ఫోన్ రా బాబు అని చెప్తాడు. ఏమైందిరా, ఎవరో ముసలావిడ వస్తున్నాడు, అని తీసుకురావాలంట. ఫోన్ అని చెప్పేసి తీసుకుంటాడు. బయటికి తీస్తే వర్షం వచ్చింది. ఈ వర్షానికి కూడా పని లేదు, ఎప్పుడంటే అప్పుడు వస్తుంది, ఇప్పుడు తడుచుకుంటూ పోవాలా. సరే పోదామని చెప్పేసి ఆడిపోయినాడు. రైల్వే స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆడ అడిగినాడు, అన్న ఇట్లా పలానా ట్రైన్ అంటే, బాబు వర్షం వస్తుంది 2 hours లేట్. మనోడు మొబైల్ తీసుకున్నాడు, చేసుకుంటూ ఉన్నాడు, వాయిస్ తీసుకున్నాడు, కూర్చోన్నాడు. ఆమె ఎట్లుంది చూడ సర్వరౌండ్ పోయి ఆ రూమ్లోకి వేసి మళ్ళీ ఇక్కడ కూర్చుంది. అంత అయిష్టంగా చేస్తారు. నిజమే కదా, ఎవరైనా అలా చేస్తారు.
కానీ అదే ప్లేస్ లో ఇంకో అమ్మాయి వస్తుంది. వర్షంలో నిలబడలేదు. అదే ప్లేస్ లో ఎవరు ఉన్నారండి? 16 అమ్మాయి ఉంది. అదే డైలాగ్ వాళ్ళ నాన్న చెప్పాడు. మరి ఒక అమ్మాయి వస్తుంది ట్రైన్ లో, నువ్వు వెళ్ళి తీసుకురా, నీకు వర్షకు మరదలు అవుతుంది, కుదిరితే పెళ్లి చేస్తామేమో అన్నాడు. ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎగిస్తాడు, కూడా నీకేం పర్లేదు, బయటికి వెళ్ళిపోండి. వాళ్ళందరినీ బయటికి దుప్పేసినాడు. బయటకు దుప్పేసి అద్దం ముందు డ్రెస్ చేసుకున్నాడు, తీసేసినాడు, మళ్ళీ వేసాడు. ఇది బాగుంది ఇది బాగుంది అనుకున్నాడు. వేసేసి బైక్ తీసాడు. దేవునికి ఎప్పుడు దేవుని ముగ్గురు ఆ రోజు దేవుని అడుగుతాడు, దేవుడు ఫస్ట్ టైం అమ్మాయి సీట్ లో వర్షం పడు వర్షం పడు అంటాడా లేదా? అన్నాడు. స్టార్ట్ చేసినాడు, అడిగేటాడు, బండి పెట్టినాడు, వెళ్ళాడు. సేమ్ డైలాగ్ అని చెప్పాడు. 2 hours లేట్ అని. రైల్వే డిపార్ట్మెంట్ కి కొత్త బూతులు వెతుక్కొని తిట్టేశాడు. ఎందుకంటే 2 hours నైట్ అసలు నిద్ర పట్టలేదు. ఎట్లుంటుందో ఏమో అమ్మాయి, ఏం చేస్తుంటుందో ఏమో, ఎలా ఉందో ఏమో అని ఎప్పుడెప్పుడు కొంచెం వాచి ఇది చూస్తూనే ఉంటాడు, అన్ని చూస్తాడు. ఆ టైంకి ట్రైన్ వచ్చింది. గుండెలు డబ్ 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 కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఏమో. ఆ అమ్మాయి దిగింది. మీరేనండి? ఈ ఊహించిన దానికంటే డబల్ ఉంది అమ్మాయి. మనోడికి ఫుల్ హ్యాపీ. బైక్ లో కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు మళ్ళీ దేవుని తిట్టాడు కదా, ముసలాడు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు. ఇప్పుడు దేవుని కోరుకుంటున్నాడు, ఒక్కసారి నాకు కాబోయే అమ్మాయికి వచ్చింది వర్షం పడని అని. వర్షం పడింది. అప్పుడు అనుకుంటాడు, నీ అంత లక్కీ పర్సన్ ప్రపంచంలో లేరు అనుకోని సర్వమని తీసుకొని వెళ్ళిపోయి ఆడ ఆ రూమ్ లో పెట్టేసి, ఈ రూమ్ లో మనకి నిద్ర రాదు. అవునా? అలాగే ఎంత చేశారో మనస వాచ కర్మ బెస్ట్ ప్రేమించండి. ఎలా ఉంటుందో అలాగే మనం ప్రేమిస్తే ఏదైనా వస్తుంది. మీ సోపావడం వల్ల నా ఫేస్ నల్లగైంది, వెంటనే అబ్బాయికి ఫోన్, నువ్వు ఏం సోపించావు, ఏమో ఇంత పెద్ద వ్యక్తి నన్ను మాట్లాడాడు, నీకు మెసేజ్ చేయకో. ఇలాంటి ప్రేమ ఎన్ని రోజులండి? తెలుసాను ఇలాంటి ప్రేమ ఎన్ని రోజులు? అదే ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు కదా, ఇది డ్రై స్కిన్ అనుకుంటా, సరే నీకు సో పక్కన పెట్టు, నా దగ్గర కాంప్లెక్షన్ బార్ ఉన్నది చేసుకో, దట్ ఈస్ లవ్. కాంప్లెక్షన్ బార్ తీసుకో, లేదా ఫేస్ వాష్ వాడు. ఇష్టపడేవాడు ఇలా మాట్లాడు. ఇష్టపడేవాడు ఇలా మాట్లాడతాడు. ఒకటి మ్యారేజ్, గుర్తుందా? రెండోది వెడ్డింగ్, మూడోది అమ్మాయి. మీరు నన్ను తిట్లారేమనుకుంటే మీరే క్రియేట్ చేస్తున్నారు. ఓకే అమ్మాయి, ఓకేనా? ప్రేమిస్తే విషాన్నైనా తాగిస్తాను. ఎసార్ను ఇప్పుడు విషాన్ని నేను తాగాల్సిన పని లేదు. ఒక చిత్రం నేను వదిలేను అంతే. చేద్దామా? ఎసార్ను? ఎస్, రైట్. ట్రైనింగ్ యూజ్ అవుతుంది కదా? రైట్ రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఎస్, సూపర్ అండి. ఇది వెరీ ఇంపార్టెంట్. సార్, ప్రపంచంలో చాలా విలువైంది ఏంటి? టైం. చెప్పండి. చూసేసారు, చాలా విలువ. డబ్బు కొద్ది తెచ్చుకోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ఒక టైం వేస్ట్ చేసే డిస్ట్రిబ్యూటర్లు మీ దగ్గరికి వస్తారు. ఏం చేస్తుందా సార్? మీ పేరు శ్రీనివాస్ సార్. మీరు నాకు ఒక మాట చెప్పండి, మీ కంపెనీకి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉందా? ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఏం సార్? సార్ బ్యాంకులో ఉంది చూడు సార్ అక్కడ. ఓకే సార్, ఆర్బీఐ పర్మిషన్ ఉందా సార్? ముందు వాడు చూస్తే తెలిసిపోతుంది కదా, అవన్నీ నీకు అడగాల సార్. సార్ వెబ్సైట్లో ఉంటుంది కదా, ఇలా ఏవైతే లిమిటెడ్. అవునప్ప, నేను 2 రోజులు వాడతాను, 5 ఏళ్ళ తర్వాత మీరు వెస్టేజ్ యూజ్ మీరు మానేస్తే, సప్లై చేయకపోతే నేను కేసులో పోడాలి. మరి నీ యొక్క సంతూరు దివాళా తీసిందని కాబట్టి నువ్వేం చేస్తావంటే లక్ష వాడతా. ఇది కూడా అలాగే వాడు. అవునా కదా? ఆ రోజు ఇప్పుడు సంతూరు ఉంటుందని గ్యారెంటీ ఏమి? 2వ కంపెనీలు ఎత్తేస్తున్నారు. ఎన్ని సోపులు వెళ్ళిపోలేదు, ఇలాంటి చాలా సోపులు కంపెనీలు వెళ్ళిపోలేదా? కానీ ఒకటి మాత్రం పెట్టుకోండి, భవిష్యత్తులో ఏదైతే రాబోతుందో ఒక్క 15 ఏళ్ళ తర్వాత, సరే 20 ఏళ్ళ తర్వాత డైరెక్ట్గా మన బెంగళూరుకి వెళ్ళాం కదా. నీకు తెలుసా, అందరికి నీళ్ళు సెట్టిస్తారు, సపరేట్గా మాట్లాడినాం, 1 hour మాట్లాడినాం. లాస్ట్ సైజ్ సార్ కూడా రాలేదు, బాలి సార్. ఆ ఫోటో దీంట్లో స్టేటస్లో పెట్టారు. అవార్డు ఫంక్షన్లో నా మాత్రం
ఆయన ఒక్క మాట చెప్పాడు, మాకు గుండెలు కట్టుకుంది. 25 ఏళ్ళ తర్వాత ఎలాంటి జబ్బు వస్తుందో అలాంటి సప్లిమెంట్ రెడీ చేస్తున్న ఫైల్ నా దగ్గర ఉంది. 25 ఏళ్ళ తర్వాత ఎలాంటి వైరస్ వస్తుందో ఆ వైరస్ కి ఎలాంటి సప్లిమెంట్ కావాలో రెడీ చేసి సైంటిస్ట్ నా దగ్గర ఫైల్ పెట్టాడు, నేను అది డిస్కషన్ చేస్తున్నాను అన్నాడు. ఇంకేం కావాలి? అందుకే మీరు ఏం చేస్తారంటే ఇలాంటి పర్సన్స్ నెగిటివ్ థాట్స్ ఎవరైతే చెప్తూ ఉంటారో, నాయన నీతో మాట్లాడేంత టైం నా దగ్గర లేదు, ఒకటే డైలాగ్, ఏం అనుకోవద్దు సార్, నెక్స్ట్ టైం మాట్లాడతాను, నీకన్నిటికీ సమాధానం ఒకటి ఉంది, కరెక్ట్ అయిన పర్సన్ ఒక అసలు ఉన్నాడు, ఆయన పిలిపిస్తానని చెప్పి. ఎవరంటే ఒక 1 డే వర్క్ షాప్ లో కూర్చోబెట్టేసి, అంతే కదా. ఒక పర్సన్స్ కాదు, అందరు పర్సన్స్ ఆడ ఊమేస్తారు, అంటే బాన్ఫరా వేసుకొని మూస్తారు ఇక మామూలుగా మీరు అలా నెగిటివ్ చెప్పే వాళ్ళకి. కాబట్టి మీరు టైం వేస్ట్ చేయదు అని దగ్గర, టైం వేస్ట్ చేయదు. ఎందుకంటే అది చాలా మాయం, మిమ్మల్ని కూడా లాగేస్తుంది, మిమ్మల్ని కూడా లాగి పడేస్తుంది. అది ఎంత నెగిటివ్ అంటే కరెంట్ తీగ ఉంటుంది కదా పెద్దది, ఎంత పవర్ సార్ అది, హై వోల్టేజ్ కంటే కూడా డేంజరస్. డ్రీమ్ ను చంపడానికి, మన డ్రీమ్ ను చంపడానికి హై వోల్టేజ్ కంటే కూడా డేంజరస్ అంత పవర్ ఉంటుంది వాళ్ళలో. మీరు ఖచ్చితంగా వాళ్ళు మాయలో పడుతుంది. అందుకే వాళ్ళ జోలికి వెళ్ళొద్దంటే వాళ్ళు ఎక్కడ తీసుకురావాలా, 1 డే వర్క్ షాప్ వస్తే మళ్ళీ వాటిని తీసుకుంటారు. ఇది ఓకే. సెకండ్ రైట్, రిజెక్షన్స్ ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఏముందండి ఇక్కడ, ఇంతకు ముందు చెప్పేది ఫాలో అవ్వాలి. చాలా మంది మీకు చెప్తుంటారు అక్కడ, సార్ మీరంటే మీకు చాలా ఇష్టం, మీ ట్రైనింగ్లు ఇలా వింటున్నా, అవి చేస్తున్నాము, మేము ఫాలో చేస్తున్నాం, మీరు మా ప్లేన్ కాబట్టి 10 మందికి చెప్తున్నాము, మా ప్లేన్ గ్రేట్ అని చెప్తున్నాము, ఇవన్నీ ఇలాంటి ఫాలోవర్స్ వద్దాం. ఇదే డైలాగ్, సార్ నేను ఆ రోజు ఇక్కడ వర్క్ చేశాను, ఇలా ఇంతమందిని డెవలప్ చేశాను, ఇంతమందికి 8% చేశాను, ఇంతమంది ఇంత పీవీ తెచ్చాను. ఈ 2 విషయాల్లో ఎవరు కావాలి మనకి, వర్క్ చేసిన వాళ్ళు కావాలా, నీ గురించి పొగిడే వాళ్ళు వద్దు. అవునా? ఫాలోవర్స్ వద్దు, మనం చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ మీకు చెప్పేసి క్లోజ్ చేద్దాం. చాలా సార్లు విన్నారు, మళ్ళీ వినండి. అవునా? చేపల స్టోరీ ఎంతమంది విన్నారు? ఒకరే ఇద్దరే విన్నారు, చెప్తాను. ఓకే, చూడండి, ఒక అతను ఉన్నాడు, ఇతను ఆకలితో ఉన్నాడు. చాలా 3 రోజుల నుంచి ఆ ఫ్యామిలీ ఆకలితో అలమటిస్తుంది. లాస్ట్కి భార్య పిల్లలు చనిపోతారు, బయటకు వెళ్ళి ఏదైనా తీసుకురా తినాలని చెప్పినాడు. సరే బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళి ఏదైనా ఆహారం ఎదుగుతుంటే అక్కడ కొంతమంది 2 వ్యక్తులు వచ్చేసి చేపలు పడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగినాడు, సరే మా ఫ్యామిలీ 3 రోజుల నుంచి పస్తులుంది, ఏమని ఇవ్వండి అంటే, చేపలు పట్టేదో ఒక అతను మాత్రం ఇవ్వలేదు. ఒక అతను వచ్చేసి సరే బాబు తీసుకో అనేసి కొన్ని చేపలు ఇచ్చారు. అప్పుడు ఏమనిపిందంటే, రెండో అతనితో మాట్లాడినాడు, ఏమైనా కొద్ది కూడా కనికరం లేదా, నాకు ఆకలితో ఉన్నానంటే ఒక చేపలు అయ్యో నేనేం పోయాను. సరే ఆయన ఇచ్చిన దగ్గర తీసుకొని వచ్చేసాడు. ఇంటికి వెళ్ళాడు, హ్యాపీగా అందరూ ఫోన్ చేశారు. మళ్ళీ సెకండ్ డే వచ్చాడు. సెకండ్ డే వస్తే నేను లాస్ట్ టైం ఎవరు ఇచ్చారో ఆయనే ఇచ్చాడు. ఈయన రెండో రోజు కూడా ఇవ్వలేదు. ఇట్లా 3 days 4 days ఒకతనే ఇస్తున్నాడు, ఒకతను తిడుతున్నాడు. అనుకోకుండా ఒకరోజు చేపలు ఇచ్చే అతను టైం ఏదో పని పడి వేరే ఊరికి వెళ్ళి వస్తే చేపలు ఇచ్చే అతను లేడు, తిట్టేవాడు ఉన్నాడు. ఈయన పరిస్థితి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఫస్ట్ డే వచ్చేసి వాళ్ళ దగ్గరికి పోతే తింటాడు కదా, చెరికి వెళ్తున్నాడు. మళ్ళీ సెకండ్ డే వచ్చి వెళ్తున్నాడు. 3వ రోజు ఏం చేస్తున్నాడంటే, అన్న ఒక పని చేయి, వాళ్ళు చేపలి ఆయన వచ్చిన వెంటనే నేను ఆయనతో ఇప్పించి ఇచ్చేస్తాను. ఇవ్వచ్చు కదా, కరెక్ట్ కదా. ఆయన వచ్చిన వెంటనే అప్పుడు కూడా ఇవ్వలేదు, నేను ఇవ్వను. సరే అడే కూర్చున్నాడు, మొండికేసి మధ్యాహ్నం వరకు కూర్చున్నాడు. అలా ఇప్పుడైనా ఈయన అన్నాడు. అప్పుడు ఏం చేసినాడంటే, నువ్వు రా అని చెప్పేసి ఒక వల ఇచ్చాడు. నాకు వల పట్టుకోవడమే రాదు, నేనేలా పడతాను అంటున్నాడు. ఎవరు పట్టుకోను ఇలా ఇస్తున్నాడు. ఒక మధ్యాహ్నం వరకు 2-3 గంటలు వేసినాడు, ఒక చేప కూడా పడలేదు. అన్న నాకు పడలేదు, నేను వెళ్ళిపోతాను, నేను ఏదో తెచ్చుకుంటాను, వలకు పెడతాను, ఆగు అని చెప్పేసి పట్టుకొని వల పట్టి ఇలా చేస్తాను. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే లాస్ట్లో 10 kg చేపలు పడ్డాయి. ఆ చేపలు పడినప్పుడు ఆయన సంతోషపడి ఏం చేసినట్టు తెలుసా, ఆ కిచెన్ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి, నేను ఎందుకు చేపలు ఇవ్వలేదో తెలుసా, నీకు చేపలు తినడానికి ఇవ్వడం కంటే చేపలు పట్టడమే నేర్పిస్తే
చేపలు ఇచ్చే బదులు చేపలు పట్టేది నేర్పిస్తే జీవితం అంతా హ్యాపీగా ఉంటాడు కదా. అలాగే మీ డౌన్లెన్స్ ని హోమ్ మీటింగ్ చేయడం మీరు కాదు, హోమ్ మీటింగ్ చేయడమే నేర్పిస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలిసిందా? మీరు చాలా మంది చెప్తూ ఉంటారు దీని ద్వారా ఈ మెసేజ్ తెలుసుకోండి, ఇది మీ బ్రెయిన్ లో ఉండిపోతుంది చేపల స్టోరీ. మీరు డౌన్లైన్ చూస్తాను, మీరు ఏం చేయాలా? చేపల స్టోరీ రావాలా. నేను ఈ రోజు 2 రోజులు 3 రోజులు 1 నెల వరకు చేస్తాను, ఆ తర్వాత నువ్వు హోమ్ మీటింగ్ చేస్తే నేను చూస్తాను. ఓకేనా? నేను చూస్తాను. హోమ్ మీటింగ్ జాయినింగ్ అవ్వాలని చేయదు, ప్రాక్టీస్ కోసం చేయి. ఇలా ఈ రోజు నుంచి మనం ఈ సిస్టమ్ ని ఫాలో అవుతే ఇంతకు ముందు అటు చూసాం కదా, భారీగా మనకు టీమ్ గ్రోత్ అవుతుంది. 10,000 కావాలి, 20,000 కావాలి, 30,000 కావాలి, 40,000 కావాలి. ఇలా ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో 30,000 40,000 మీరు మాత్రం పని చేస్తే వస్తుంది. ఎస్ ఆర్ నో? కానీ 1,00,000 కావాలంటే మీరు ఒక్కరు పని చేయకూడదు, మీ టీంతో పని చేస్తే మీకు 1,00,000 వస్తుంది. చెప్పండి, 10,000 కావాలా 1,00,000 కావాలా? 10,000 కావాలా 1,00,000 కావాలా? 10,000 కావాలా 1,00,000 కావాలా? చేపలు పట్టడం నేర్పిస్తారా, మీరు ఇస్తారా? పట్టడం నేర్పిస్తారు. సూపర్ అండి, రైట్. ఇంకా అలాగే ట్యాంక్ చెప్పేసి వెళ్ళిపోయినాడు. కానీ మీటింగ్స్ లో ట్రైనింగ్స్ అటెండ్ చేయండి. ఈ రోజు ట్రైనింగ్స్ లో మంచి పాయింట్స్ మీకు అర్థమయ్యా? రైట్. ఇది కనుక మీరు చేస్తే మీకు ఒక గిఫ్ట్ ఇస్తాం. ఎంతమందికి కావాలి? ప్రపంచంలో ఎవరు చాలా కొద్ది మందికి వచ్చిన గిఫ్ట్ మీకు వస్తుంది. చూస్తారా గిఫ్ట్ ఏంటో? చూస్తారా? ఈ గిఫ్ట్, ఆ గిఫ్ట్ ఇదే. అంతకంటే గిఫ్ట్ ఉంది ఏమైనా ప్రపంచంలో? నోబెల్ ప్రైజ్ కూడా పవర్ లేదు దీనికంటే.